హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మనకు IBPS RRB నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే అభ్యర్థులు ఫిలప్ చేయాలనుకుంటున్నారో అప్లికేషన్, దానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ యొక్క గైడ్లైన్స్ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మన అప్లికేషన్ చేసేటప్పుడు మన ఇంటర్నెట్కి వెళ్తాం, లేకుంటే మీరు మీ యొక్క సిస్టంలో కానీ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ లేవనుకోండి, తర్వాత మళ్ళీ ఎన్నికి రావాలా పోవాలా, అంత టైం అంతా వేస్ట్ అవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎన్నికి వద్దనుకుంటే ముందుగానే ఇక గైడ్లైన్స్ అన్నీ కూడా మనం నేర్చుకుంటే, చూసుకుంటే, ఆ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, టైం వేస్ట్ కాకోకుండా ఉంటుంది. ఆ యొక్క సమయాన్ని మన యొక్క స్టడీస్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే టైం వేస్ట్ అనుకునేసి అవన్నీ చదవరు, గైడ్లైన్స్ చదవరు అనమాట. కానీ నేను అనడం ఏమంటే, ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ IBPS RRB ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు కంప్లీట్గా ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ మీ యొక్క సమయం కాదనుకొని నేర్చుకుంటే దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రీడింగ్ స్కిల్స్ పెరుగుతుంది, అక్కడ ఏమైనా మనకు తెలిసిపోతుంది, ఒకేబులరీ నుండి తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా మనకు ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అయినా కూడా మీ అందరి కోసం కొన్ని ఇంపార్టెంట్ గైడ్లైన్స్ మీకు ఇస్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సో IBPS RRB రీజనల్ రూరల్ బ్యాంక్స్ క్లర్క్స్ కానీ, పిఓస్ కానీ, ఎస్ఓస్ కానీ ఏదైనా సరే ఫిలప్ చేయాలనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ గైడ్లైన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గైడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సో గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇక్కడ చూస్తే గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్లో బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్, ఓకే ఏం చెప్తుంది ఇక్కడ, బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ ఏ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు హ్యావ్ ఏ స్కాన్డ్ ఆర్ డిజిటల్ ఇమేజ్ ఫర్ హిజ్ ఆర్ హర్ ఫోటోగ్రాఫ్. సో కంపల్సరీగా వాళ్ళ యొక్క ఫోటో అనేది డిజిటల్ ఇమేజ్లో ఫోటోగ్రాఫ్ ఉండాలి. తర్వాత ఏమి ఉండాలంటే దీంట్లో మనకు కావాల్సింది సిగ్నేచర్ ఉండాలి. ఓకే, ప్లీజ్ రిమెంబర్, candidate will be required to have a scanned digital image of his or her photograph. ఓకేనా, తర్వాత సిగ్నేచర్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. సో ప్యాడ్ తీసుకొని, ఇంక్ ప్యాడ్ తీసుకొని ఒక తంబు వేసుకొని, ఆ యొక్క తంబును మన ఏంటంటే ఒక వైట్ పేపర్లో వేసుకొని దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. అదే వైట్ పేపర్లో మీరు సిగ్నేచర్ చేసుకొని దానికి మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అండ్ ఏ సర్టిఫికేట్ యాజ్ మెన్షన్డ్ ఇన్ క్లాస్ JX యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్ గివెన్ బిలో. సో ఈ యొక్క హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా వేయడం జరిగింది. ఈ యొక్క హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏమైతే ఉందో దాన్ని కూడా జాగ్రత్తగా మీరు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మీరు చేసి దాన్ని కూడా స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 3 మీరు కంపల్సరీగా ఫాలో కావాలి. సో దీంట్లో ఫాలో అయిన తర్వాత తంబు ఎట్లా ఉండాలి, ఫోటోగ్రాఫ్ ఏ విధంగా ఉండాలి, సిగ్నేచర్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఒక 10 మినిట్స్ టైం, ఈ టైం కాదనుకొని కేటాయించండి ఇక్కడ. సో ఫోటోగ్రాఫ్ ఇమేజెస్ ఎంత ఉండాలంటే 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ ఉండే ఇమేజ్ మనకు కావాలి. సో ఫోటోగ్రాఫ్ మస్ట్ బి ఏ రీసెంట్ పాస్పోర్ట్ స్టైల్ కలర్ పిక్చర్. సో కంపల్సరీగా ఫోటోగ్రాఫ్ అనేది రీసెంట్దే కావాలి. దట్ షుడ్ బి ఇన్ కలర్డ్ పిక్చర్లో ఉండాలి. సో పాతంత పక్కన పెట్టేసండి, ఎందుకంటే మీరు 2 ఇయర్స్ ముందు 3 ఇయర్స్ ముందు ఎత్తితే మనకు అవసరం లేదు. ఇప్పుడైతే మాత్రం మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, IBPS RRB కానీ, IBPS క్లరికల్ కానీ, PO SO అన్ని రకాల పోటీ పరీక్షలకు మనకు అవసరం ఉంది. కాబట్టి కంపల్సరీగా మీరందరూ కూడా ఒక్క ఫోటో మళ్ళీ తీసి పెట్టుకోండి. సో రీసెంట్ పాస్పోర్ట్ అది ఉండాలి. మేక్ షూర్ దట్ ద పిక్చర్ ఈజ్ ఇన్ కలర్, ఎక్కడంట కలర్లో ఉండాలి. టేకెన్ అగెన్స్ట్ ఏ లైట్ కలర్డ్ ప్రిఫరబుల్లీ వైట్ బ్యాక్గ్రౌండ్. కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేట్టుగా చూసుకోండి. లుక్ స్ట్రైట్ ఆన్ ద కెమెరా విత్ ఏ రిలాక్స్డ్ ఫేస్. సో కెమెరా స్ట్రైట్గా చూడమంటున్నాడు. ఇఫ్ ద పిక్చర్ ఈజ్ టేకెన్ ఆన్ ఏ సన్నీ డే, హ్యావ్ ద సన్ బిహైండ్ యూ ఆర్ ప్లేస్ యువర్ సెల్ఫ్ ఇన్ ది షేడ్ సో దట్ యు ఆర్ నాట్ స్క్వింటింగ్ అండ్ దేర్ ఆర్ నో హార్ష్ షాడోస్. ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ ఫ్లాష్ ఎన్షూర్ దేర్ ఇస్ నో రెడ్ ఐ. సో ఫ్లాష్ ఉన్నప్పుడు మీ యొక్క కన్ను రెడ్ ఐ లేకుండా చూసుకోమంటారు అనమాట. సో మెయిన్ అంటే అర్థం, దీనికి సింపుల్గా చెప్పాలంటే పిక్చర్ మన యొక్క ఫోటో అనేది నీట్గా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ విధంగా ఎటువంటి ఇబ్బందులను చూసుకొని చెప్తున్నాడు అంత, దీనికి మీనింగ్ మెయిన్. సో తర్వాత ఇఫ్ యూ వేర్ గ్లాసెస్ మేక్ షూర్ దట్ దేర్ ఆర్ నో రిఫ్లెక్షన్స్ అండ్ యువర్ ఐస్ క్యాన్ బి క్లియర్లీ సీన్. ఓకే, రిఫ్లెక్షన్ చూసుకుంటున్నాడు. క్యాప్స్ కానీ, హ్యాట్స్ కానీ, డార్క్ గ్లాసెస్ కానీ నాట్ యాక్సెప్టబుల్. ఇది ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో కూడా ఈ యొక్క బ్యాంక్స్ కావచ్చు, SSC కావచ్చు, ఏదైనా సరే చెప్తుంటారు. క్యాప్ పెట్టుకోకూడదు, హ్యాట్ పెట్టుకోకూడదు, డార్క్ గ్లాస్ పెట్టుకోకూడదు. సో రిలీజియస్ హెడ్ వేర్ ఈజ్ అలౌడ్ బట్ ఇట్ మస్ట్ నాట్ కవర్ యువర్ ఫేస్. సో రిలీజియస్ హెడ్ వేర్ ఈజ్ అలౌడ్ బట్ ఇట్ మస్ట్ నాట్ బి కవర్డ్ ఇన్ యువర్ ఫేస్. అయితే మీ కవర్ కంపల్సరీగా బాగా మనకు కనిపించాలి. సో డైమెన్షన్స్ ఆఫ్ 200 and 330 పిక్సెల్స్ ప్రిఫర్డ్. సైజ్ ఆఫ్ ది ఫైల్ షుడ్ బి బిట్వీన్, ఇవన్నీ మనకు అంత అవసరం లేదు. సో మెయిన్ మనకు చెప్పడం అంటే సింపుల్గా చెప్పాలంటే
ఈ యొక్క రూల్స్ మీరు ఫాలో కండి అని చెప్తున్నాడు. ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ ఏ విధంగా ఉండాలి. ఇన్ అడిషన్ టు ది అబోవ్ ఫోటోగ్రాఫ్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి రిక్వైర్డ్ టు క్యాప్చర్ అండ్ అప్లోడ్ దేర్ ఫోటోగ్రాఫ్ ఎయిదర్ బై యూజింగ్ వెబ్ స్కామ్ ఆర్ దేర్ మొబైల్ ఫోన్స్లో కూడా. ఆన్ సెలెక్టింగ్ క్యాప్చర్ ఫోటో సెలెక్టింగ్ క్యాప్చర్ ఫోటో ఆప్షన్ candidates webcam will be activated allowing them to take their picture which will be auto uploaded in the application form. Okay, on selecting a click here to scan option candidates can use their mobile phone to scan the QR code which will be redirected to a website allowing to take photograph on their mobile phone. On selecting the taken picture photograph will be auto uploaded in the application form. So idinga మంచి మనకు టెక్నాలజీ పెరిగి మనకు డిఫరెంట్గా ఈజీ పోయి ప్రాసెస్ ఇస్తున్నారు. డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఫోటో క్యాప్చర్. సో మనం ఏమేమి చేయాలి ఏమి చేయకూడదు చెప్తున్నాడు. డూస్ ఏం చేయాలంటే ఎన్షూర్ దట్ ద ఫోటో క్యాప్చర్డ్ అగెన్స్ట్ ఏ బ్యాక్గ్రౌండ్ అండ్ దేర్ ఈజ్ అడిక్వేట్ లైట్. ఓకేనా. సో లుక్ స్ట్రైట్ అట్ ద వెబ్ క్యామ్ ఆర్ కెమెరా. ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఆఫ్ పాస్పోర్ట్ సైజ్. ఫుల్ సైజు అవసరం లేదు. ఏం చేయకూడదు. స్మాల్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఈజ్ క్లిక్డ్ ఆర్ అప్లోడెడ్. సో చిన్న ఫోటో ఉండకూడదు. ఇచ్చిన మనకు డైమెన్షన్స్ ఏదైతే ఉన్నాయి మనకు ఆ యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు మనకు ఆ యొక్క డైమెన్షన్స్ ప్రకారమే మనకు ఫోటో అనేది ఉండాలి. వేరింగ్ కలర్డ్ గ్లాసెస్ ఆర్ సన్ గ్లాసెస్. సో సన్ గ్లాసెస్ కానీ కలర్ గ్లాసెస్ కానీ ఉపయోగించకూడదు. షాడో ఆన్ ఫేస్ నాట్ ఫేసింగ్ ద కెమెరా. డిస్టార్టెడ్ ఫేస్ ఆర్ ఫేస్ కవర్డ్ విత్ మాస్క్ బ్లర్డ్ ఇమేజెస్ కూడా అవన్నీ ఉండకూడదు. ఫోటో టేకెన్ ఇన్ డార్క్ ఆర్ ఇంప్రాపర్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ ఇంప్రాపర్గా ఉండకూడదు మరియు ఆ యొక్క ఫోటో అనేది డార్క్గా ఉండకూడదు. ఇవి మీరు చేయకూడదు అనమాట. సిగ్నేచర్ ఎట్లా ఉండాలి గురించి చెప్తున్నా ఇక్కడ. సిగ్నేచర్ అనేది ద అప్లికెంట్ హ్యాస్ టు సైన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్. ఏం చెప్తున్నాడు. వైట్ పేపర్లో బ్లాక్ ఇంక్ మీదనే మీ యొక్క సిగ్నేచర్ చేసుకోండి అంటున్నాడు. డైమెన్షన్స్ ఏంటంటే 140 × 60 పిక్సెల్స్ ప్రిఫర్డ్. సైజ్ ఆఫ్ ది ఫైల్ షుడ్ బి బిట్వీన్ 10 KB to 20 KB. Ensure that the size of the scanned image is not more than 20 KB. Signature not in capital letters. చూడండి. సో సిగ్నేచర్ అనేది కంపల్సరీగా మీరు స్మాల్ పెట్టాలి. సో నా సైన్ ఇట్లా పెట్టుకుంటాను. ఓకే, అంతేగాని UTT ఇట్లా పెట్టకూడదు. ఓకేనా. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏ విధంగా ఉండాలి. సో రైట్ థంబ్ ఇంప్రెషన్ కాదు. ప్లీజ్ రిమెంబర్ ఇన్ష్యూర్ దట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ద అప్లికెంట్ హ్యాస్ టు పుట్ హిజ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్. సో వైట్ పేపర్ మీద మనకి లెఫ్ట్ థంబ్ను ఇంకులో అద్దుకొని ఇంకంటే ఇది కదా మళ్ళీ ఇంక్ ప్యాడ్ ఉంటుంది అనమాట సపరేట్గా. ఇంకో మన ఉంటుంది. దాన్ని మనం ఒక వైట్ పేపర్ మీద వేసుకోవాలి. ఇది ఒక సిగ్నేచర్ అయిన విధంగా ఉంటుంది మరియు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయినా సరే అక్కడ ఉంటుంది. సో ఫైల్ టైప్ JPG ఆర్ JPEG డైమెన్షన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫైల్ సైజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఎంత అనేసి. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈజ్ నాట్ హ్యావింగ్ లెఫ్ట్ థంబ్, ఒకవేళ లెఫ్ట్ థంబ్ లేకుంటే అని కూడా చెప్పడం జరిగింది. హీ ఆర్ షీ మే యూజ్ హిజ్ ఆర్ రైట్ థంబ్. సో లెఫ్ట్ థంబ్ లేని వాళ్ళు రైట్ థంబ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ బోత్ థంబ్స్ ఆర్ మిస్సింగ్, రెండు కూడా లేకపోతే ద ఇంప్రెషన్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫింగర్స్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద 4th finger should be taken. ఓకే, ఇది లేకుండా ఇట్లా నుంచి ఎంచుకుంటూ పోవాలి. ఇట్లా ఏదైనా పోతే ఇఫ్ దెర్ ఇస్ నో ఫింగర్స్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ ద ఇంప్రెషన్ ఆన్ వన్ ఆఫ్ ది ఫింగర్స్ ఆఫ్ ద రైట్. ఇది కామన్. ఇదంతా ఒకసారి చూసుకోవచ్చు మనం. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇమేజ్. ఇది కంపల్సరీ అండి. హ్యాండ్ రిటన్ చాలా ఇంపార్టెంట్. ద అప్లికెంట్ హ్యాస్ టు రైట్ ద డిక్లరేషన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఏదో డిక్లరేషన్ ఉందా ఇక్కడ డిక్లరేషన్ను కంప్లీట్గా ఇంగ్లీష్లోనే రాయమంటున్నాడు. క్లియర్ అని వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్. చూసారు ఇక్కడ సిగ్నేచరు వైట్ పేపర్ మీద విత్ బ్లాక్ ఇంకే మరియు మనకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను బ్లాక్లో కానీ లేదా బ్లూ ఇంక్లో కానీ ప్రిఫర్ చేసినాడు. మరి హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్నుతో రాసి స్కాన్ చేసుకోవాలా. సో ఫైల్ టైప్ JPG అని మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత నోట్ ద హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ హ్యాస్ టు బి ఇన్ ది క్యాండిడేట్స్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. కంపల్సరీగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ హ్యాండ్ రైటింగే ఉండాలి, వేరే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఉండకూడదు. ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. అది కూడా ద టెక్స్ట్ షుడ్ నాట్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఇక్కడ టెక్స్ట్ ఎప్పుడు కూడా క్యాపిటల్స్ ఉండకూడదు. సిగ్నేచర్ క్యాపిటల్స్ ఉండకూడదు. అదేవిధంగా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా క్యాపిటల్స్ ఉండకూడదు. ఇట్ ఈస్ రిటర్న్ బై ఎనీబడి ఎల్స్ అండ్ అప్లోడెడ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ద అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్వాలిడ్. మీరు ఒకవేళ వేరేతో రాసి ఇచ్చినా లేదా మీరు క్యాపిటల్స్ రాసినా క్యాపిటల్స్ ఉన్నా మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ రిజెక్ట్ చేయబడుతుంది. ఇన్ ది కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ కెనాట్ రైట్ మే గెట్ ద text of the declaration typed and put their left hand thumb impression if not able to sign also below the typed declaration and upload the document as per specifications.
ద టెక్స్ట్ ఫార్ ద హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఏమి ఉండాలంటాడంటే ఐ, ఈ పక్కన నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఐ, సపోజ్ నేను అనుకోండి ఐ జి ఉత్తమ్ రెడ్డి, ఐ సురేష్ కుమార్, ఆ విధంగా హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. Certificate as mentioned in the class JX for the eligibility అనమాట. ఇంతవరకు మీరు రాసి దాన్ని వైట్ పేపర్లో బ్లాకింగ్తో రాసి దీన్ని కూడా మనం మన యొక్క అప్లికేషన్లో అప్లోడ్ చేయాలి. సో జాగ్రత్తగా ఒకటి అండి, రాసాడు అంతే కదా, క్యాపిటల్స్ వద్దన్నాడు. ఓకే, కాబట్టి క్యాపిటల్స్లో రాయకూడదు, వైట్ పేపర్లో బ్లాకింగ్తో ఇది రాయాలి. ఐ సోన్స్ పేర్ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, అంత కరెక్టే, నిజము, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే అవసరమైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు అడిగినప్పుడు నేను అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తాను అనేది మన హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇచ్చి దాన్ని కూడా మనం అప్లోడ్ చేయాలి. Documents must be in PDF format only. ఓకేనా. పేజ్ సైజ్ ఆఫ్ ద డాక్యుమెంట్ టు బి A4. ఏంటంటే ఈ కంపల్సరీ మనకు A4లో ఉండాలంటున్నాడు. సైజ్ ఆఫ్ ది ఫైల్ షుడ్ నాట్ బి ఎక్సీడింగ్ 500 KB. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ డాక్యుమెంట్స్ బ్రింగ్డ్ స్కానర్డ్ ఆర్ ప్లీజ్ ఎన్షూర్ ఇట్ ఈస్ సేవ్డ్ యాజ్ PDF అండ్ సైజ్ నాట్ మోర్ దెన్ 500 KB యాజ్ PDF. If the size of the file is more than 500 KB, then adjust the setting of the scanner such as the DPI, resolution, number of colors, etc. during the process of scanning. Please ensure that documents uploaded are clear and readable. Ensure that all these scanned documents adhere to the required specifications. Okay na? Then scanning the documents. Set the scanner resolutions to minimum of 200 dpi dots per inch. Set color to true color. Then ఇవన్నీ కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఒకసారి వీలైతే అప్లికేషన్ అంతా చదివి ఇదంతా మీరు పెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే ప్లీజ్ రిమెంబర్, మీరు అప్లై చేసినప్పుడు కంపల్సరీగా మీరు పక్కన కూర్చోండి. ఎవరిని కూడా నమ్మగాకండి. ఫ్రెండ్స్ని నమ్మొద్దు, నమ్మనని నమ్మొద్దు, సిస్టర్స్ బ్రదర్స్ నమ్మొద్దు, నెట్స్ నమ్మొద్దు. మీరు కంపల్సరీగా పక్కన కూర్చొని మీ పర్యవేక్షణలోనే మీరు ఫిల్అప్ చేయండి. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా తర్వాత జాబ్కి మనకి ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా. సో ప్రొసీజర్ ఫర్ అప్లోడింగ్ ద డాక్యుమెంట్స్ వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద క్యాండిడేట్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ద సెపరేట్ లింక్స్ ఫర్ అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అండ్ సర్టిఫికేట్ as mentioned in the class. Click on the respective link, upload photograph, signature, left thumb impression, hand written declaration, certificate as mentioned in the class. So browse and select the location where the scanned photograph, signature, left thumb impression, then hand written declaration and certificate as mentioned in the class. File has been saved. File save చేయాలని select the file by clicking on it. Okay na? Click the open or upload button. If the file size and format are not as prescribed, an error message will be displayed. సో బాగా అదే ఎర్రర్ మెసేజ్ చూపిస్తే దాని వల్ల మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రివ్యూ ఆఫ్ ద అప్లోడ్ ఇమేజెస్ విల్ బి హెల్ప్ టు సీ ది క్వాలిటీ ఆఫ్ ది ఇమేజ్. ఇన్ కేస్ ఆఫ్ అన్క్లియర్ స్మడ్జ్డ్ ద సేమ్ మే బి రీఅప్లోడెడ్ టు ది ఎక్స్పెక్టెడ్ క్లారిటీ లొకేలిటీ. సో అది మనకు క్లియర్ చూపిస్తుంది అనమాట. ఎక్కడ తప్పు ఉంది, ఏమి అంటే సరిగా ఉందా లేదా, ఎక్కడైతే మీకు అనిపించిందో సరిగా లేదనేసి దాన్ని తిరిగి మళ్ళీ ఆ ప్లేస్లో సపరేట్గా మళ్ళీ అప్లోడ్ చేయమంటున్నారు. యువర్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ నాట్ బి రిజిస్టర్డ్ అన్లెస్ యువర్ అప్లోడ్ యువర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అండ్ సర్టిఫికేట్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద క్లాస్. సో వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ అడిగినారో అవి ఏ ఒక్కటి లేకపోయినా కూడా మీ యొక్క అప్లికేషన్ అప్పుడు రిజెక్ట్ కాబడుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అన్నీ కూడా చేసుకుంటే మంచిది. మన జాబ్ కావాలి కాబట్టి. మరి ఇన్ కేస్ ఆఫ్ ఫేస్ ది ఫోటోగ్రఫీ అన్నీ కూడా బ్రీఫ్గా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసాయి అనమాట. అంటే ఏముంటాయి జరగదు అనేది. సో క్యాండిడేట్ షుడ్ ఆల్సో ఎన్షూర్ దట్ ఫోటో ఈజ్ అప్లోడ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ది ఫోటో, సిగ్నేచర్. అంటే అన్నీ ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి. ఎక్కడెక్కడ ఏదైతే ప్లేస్ ఉందో లేదో ఒకసారి చూసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే. ద సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ షుడ్ బి ఆఫ్ ద అప్లికెంట్ అండ్ నాట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. ఓకే. ఎన్ని కామన్ మనకు తెలిసినాయి కదా. సో మనయే ఉండాలి, వేరే ఉండకూడదు, ఎన్ని కామనే. సో ఇది మిత్రమా. సో కాబట్టి కంపల్సరీగా ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యి ఇక మీద నుంచి ప్రతిరోజు షెడ్యూల్ వేసుకొని మీరు జాగ్రత్త చదివితే మాత్రం డెఫినెట్గా మనం జాబ్ సాధిస్తాం. సో ఎప్పుడు కూడా ఈరోజు ఎంతైతే ఉత్సాహంతో ఉన్నారో ఎగ్జామ్ వరకు జాబ్ వచ్చేవరకు అదే ఉత్సాహంతో ఉంటే మాత్రం జాబ్ గ్యారంటీగా వచ్చి తీరుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ సందర్భంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క అప్లికేషన్ పరంగా అయితేనేమి, మీకు అప్లోడింగ్ పరంగా అయితేనేమి, ఈ యొక్క జాబ్ పరంగా అయితేనేమి, ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు
టర్నింగ్ పాయింట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మన యొక్క నెంబర్ 8688080802 మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అయితే మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకి మీరు రావచ్చు. ఇక్కడ అత్యద్భుతంగా మీకు మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 వరకు మీకు స్టడీ అవర్స్, అంటే మార్నింగ్ నైట్ స్టడీ అవర్స్ ఉంటాయి. మార్నింగ్ 8:30 to 1 o'clock, 2 to 5:30 వరకు కంపల్సరీగా రెగ్యులర్ క్లాసెస్. ఇక్కడ మీకు ఒక స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ, టేబుల్స్ కానీ, ఇంగ్లీష్ వొకాబులరీ కానీ మీతో క్లాస్లో పలికిస్తాను. ఏ రోజు క్లాస్ జస్ట్ చెప్పడం కాదు మిత్రమా, చెప్పి పంపించే ఉద్దేశం అది కాదు. సో క్లాస్లోనే మీరు అన్ని నేర్చుకోవాలి, నేను పలికిస్తాను. మరియు షార్ట్ కట్స్ ఉంటుంది నేర్పించి అవి మీద ఆ రోజు నేర్పించి మీకు పంపిస్తాం. ఎగ్జామ్ పెడతాం, డిస్కస్ చేయిస్తాం, మీతో గ్రూప్ డిస్కస్ చేపిస్తాం. సో జాబ్ ఎందుకు రాదో చూపిస్తా అక్కడ మీకు. సో కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఆఫ్లైన్ కోచింగ్ కలిసి టర్నింగ్ పాయింట్ కడపకు రండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితి ఉన్నా కూడా మన దగ్గర ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంది. దానికి డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఉత్తమ్స్ అకాడమీ. అక్కడి నుంచి కూడా మీరు మన కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు వద్దు, మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా ప్రతిరోజు కూడా మీరు ఏం చేయాలంటే ఒక ఎగ్జామ్ రాయండి, మీరు 2 ఎగ్జామ్స్ రాయండి. ఎందుకంటే మనం ఎస్ఎస్సితో పాటుగా మీరు బ్యాంక్స్ ఆర్ఆర్బీతో పాటుగా ఫర్దర్గా మెయిన్స్ ఎగ్జామినేషన్స్కు, క్లర్క్స్కి, పిఓ అండ్ ఎస్ఓకి, ఎస్బీఐకి, ఎస్ఎస్సికి, ఆర్ఆర్బీ కూడా మీరు ప్రిపరేషన్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా జాబ్లో ఉంటాం. ఒక్కదాన్ని ఎప్పుడు నమ్ముకోవద్దండి. ప్రైమరీ గోల్ ఒకటి పెట్టుకోండి, సెకండరీ గోల్ కూడా ఒకటి పెట్టుకోండి. సో అప్పుడైతేనే మనం అనుకునే లక్ష్యాన్ని మనం నెరవేరుస్తాం. సో వేకెన్సీస్ అయితే మాత్రం చాలా భారీగానే వస్తున్నాయి. కాబట్టి మీ పని ఇప్పుడు ఏమంటే జాబ్ కావాలంటే ఆశ మాస్తిగా చూస్తే రాదు, మొబైల్స్ అలవాటు పెడితే రాదు, యూట్యూబ్ చూస్తే అస్సలు జాబ్ రాదు. ఇది నా చెప్పడం. ఎంతవరకు అవసరం అంతవరకు వాడుకోండి యూట్యూబ్ను. నేను ఇంత ఇదే వాడుతుంటే కష్టం. చేతిలో బుక్ ఉంటే జాబ్ వస్తుంది, చేతిలో మొబైల్ ఉంటే పారిపోతారు. ఎప్పుడు కూడా మొబైల్ ఎక్కువ పెట్టుకోకండి. ఎంతసేపు ఉన్నా కూడా మీరు చాలామంది చేసి పెద్ద తప్పేమంటే మనం చదువుతూ ఉంటాక అంత రివిజన్ చేయం. ఏ వ్యక్తి అయితే చదివినట్టు రివిజన్ చేస్తాడో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు, జాబ్ సాధించి తీరుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.